అంత ధైర్యంగా చెప్పి ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు అంతే అంటారా? అప్పటి నుంచి ఇద్దరు మంచిగా అయిపోయారు. మంచిగా పుట్టువ దిగారు. ఇద్దరు పుట్టువ దిగారు, మంచిగా అయిపోయారు. మామ అంటుంది, రాజీ అంటున్నాడు ఖమ్మం పోదాం ఇల్లు చూస్తామని ఇల్లు చుట్టాను పోయిండు. ఇల్లు చుట్టాను పోయి ఇల్లు వద్దు ఏం వద్దు మా ఇంట్లోనే వండాలని ఇష్టంతో రాలేదా ఈడాకులు రాత్రి 11 ఫోన్ చేసి చెప్పినప్పుడు అంతే నన్ను మాట విన్నావుగా ఇప్పుడు నాకి నీకి హై హై చెప్పేసి ఈ పని చేసుకుంటే ఇప్పుడే కాకుండా అంతకు ముందు కూడా ఇద్దరి మధ్య చాలా మనస్పర్ధలు ఉండే, చాలా గొడవలు జరుగుతున్న ఆరోపణలు ఉన్నాయి, నిజమేనా? ఎంత మందు లేదమ్మా. ఇంకొత కూడా వచ్చినప్పుడు అమ్మా పరాయవాడు కాదు నా మేనమామ కొడుకు అమ్మ సందం పరాయవాడు కాదు నా మేనమామ కొడుకే. నేను ఉన్నది చెప్తున్నా. లేకపోతే తల్లిదండ్రి కూర్చొని వాళ్ళ బావా సుతుడు బాగా 90% 100% బావా. నువ్వు భార్యతో మంచిగా ఉంటావా? నువ్వు భార్య చెప్పింది మాట వింటావా? నువ్వు భార్య మాట ఎందుకు వింటావు? నువ్వు దాంతో మంచిగా ఎందుకు ఉంటావు? నువ్వు ఈ తాడుతులు వాళ్ళ అన్న పెడుతున్నాడు. ఇది వారి కుటుంబ సభ్యులు అలా చెప్పడం వల్లే అది మనసులో పెట్టుకొని వాళ్ళకి మనస్పర్ధలు వస్తున్నాయి అంటారు. ఇప్పుడు బావతో ఇంటట్లో నేను, ఈ అమ్మమ్మ తాతతో ఇంటట్లో నేను. నా వల్ల కాదు. ఏరే తింటే వస్తా లేకపోతే చస్తా అని ఈ పని చేసుకుంది అమ్మా.